హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే నార్మల్గా బ్యాక్ అయితే బోట్ నెక్ అండి, బోట్ నెక్ ప్లస్ డైమండ్ నెక్ లాగా, అలాగే ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్ నెక్. చూడండి, మనకు ఆదికి ఇచ్చింది అయితే ఇది నార్మల్గా పలక మెడ అయితే ఉంటుందండి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేసి బోట్ నెక్ మోడల్లో, ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్గా క్రాస్ కటింగ్ అనమాట. దాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ముందుగా అయితే మనం లైనింగ్ను వాష్ చేసి పెట్టేసుకోవాలండి. వాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఏమైనా క్రాసులు ఉన్నట్లయితే ఆ క్రాసులు అయితే కట్ చేసేసేయాలి. క్రాసులు కట్ చేసేసిన తర్వాత మనం ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి నడుము వరకు ఎంత ఉందో పొడవు అనేది, బ్లౌజ్ పొడవు అనేది పైన షోల్డర్ ఖర్చు కొరకు ప్లస్ కింద అయితే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసేసాం కదా కుట్ల కొరకు, దాన్ని బట్టి తీసేసుకుందాము. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకుందామండి. సేమ్ మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే మనం ఇప్పుడు మార్కింగ్ చేసేసుకుందాము. అయితే మనం ఇప్పుడు బ్యాక్లో అయితే మనం ఏం చేస్తున్నాము అంటే బ్యాక్లో వచ్చేసేసి బోట్ నెక్ లాగా మధ్యలోనేమో డైమండ్ నెక్ అండి, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే షోల్డర్ వచ్చేసేసి 7 అయితే తీసేసుకుంటున్నానండి. నేను ఇలా షోల్డర్ అయితే 7 తీసేసుకుంటున్నాను. షోల్డర్ మెజర్ చేసేసుకుని అలాగే కుట్ల కొరకు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది షోల్డర్ పైన కుట్టు కొరకు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాము. అలాగే ఇది ఫ్రంట్ వచ్చేసేసి మనకి నార్మల్ నెక్ వస్తుంది కాబట్టి నేనైతే ఆర్మ్ హోల్ అయితే 630 అయితే తీస్తున్నానండి. ఆర్మ్ హోల్ 630కి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మనం షోల్డరు 7 తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ దగ్గర పట్టేయకుండా, ప్లస్ కొంతమంది అయితే బటన్ పెట్టమంటారు కదా, అలా బటన్ పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నార్మల్ నెక్కి ఈ విధంగా ఫుల్ షోల్డర్ అనేది బ్యాక్ వైపును మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ అయితే చేసేసుకుందాము. చూడండి, డాట్స్ కొరకు ప్లస్ ఖర్చు కొరకు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాము. ఓన్లీ బ్యాక్ పార్ట్లో మాత్రమే మనం ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేసుకుంటున్నామండి. అలా ఫుల్ షోల్డర్ మెజర్ చేసుకున్నట్లయితే మనకి నార్మల్గా ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్ కటింగ్ కదా, నార్మల్ కటింగ్ అయినా సరే మనకి బ్యాక్లో ఒక్కొక్కసారి మనం అంటే స్టోన్ కానీ ఏదన్నా పెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. గ్యాప్ అనేది రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము. ఖర్చు కొరకు కూడా ఈ రెండు కూడా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు ఆర్మ్ హోల్లో క్రాస్ కోసం 1.5 అయితే తీస్తున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము. చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం ప్రక్క మెడ వచ్చేసేసి 4 తీసుకుంటున్నానండి. అలాగే ఇది 3 తీసుకుంటున్నాను. 3.5 కూడా తీసుకోవచ్చండి మనం. ఈ విధంగా వీటిని డ్రా చేసేసుకుందాము. ఇలా డ్రా చేసేసుకుని మనకి షేప్ అనేది, నెక్ షేప్ అనేది డ్రా చేసేసుకుందామండి. ఇప్పుడు మనం చూడండి, అక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 3.5 దగ్గర నుండి అక్కడ ఒక 3/4 ఇంచ్ అంటే
ఒక 1.5 అర పైన తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం కింద నడుము అనేది మెజర్ చేసుకుందాము. ఇలా కింద నడుము మెజర్ చేసుకుని వాళ్ళకి ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ చేసుకుందామండి. ఇది కింద నడుము కొంచెం ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి, అందుకని చెప్పి నేను ఇక్కడ నార్మల్గా 4 తీయకుండా 3.5కే మార్కింగ్ అయితే చేస్తున్నాను. అంతకుముందు 4 పెట్టాను కదా, ఆ 4 కాకుండా ఒకవేళ 4 ఎలా తీస్తామంటే మనం బ్లౌజు చాలా పొడవు ఉంటుంది కదా, 16 అలా ఉన్నప్పుడు మనం 4 అనేది తీసేసుకోవచ్చండి. అలా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఈ విధంగా ఈ షేప్ అయితే డ్రా చేసేసుకుందాము. పైన నెక్ తీసాం కదా మనం 3.5 కాడ నుంచి ఒక 3/4 ఇంచ్ వదిలేసేసుకుని అక్కడి నుంచి మనం ఈ డైమండ్ షేప్ అనేది డ్రా చేసేసుకుని ఆ డ్రా చేసుకున్న ప్రకారం అయితే ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. మధ్యలో కొంచెం ఆ గ్యాప్ అయితే మనకి ఉండాలండి. పై నెక్కి మధ్యలో నెక్కి మధ్యలో కొంచెం ఆ గ్యాప్ ఉన్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటానికి చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే షోల్డర్ డౌన్కి మార్కింగ్ చేసుకుందాము. ఇలా ఆ మార్కింగ్ ప్రకారం మనం అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మనం లైనింగ్ జాడించినప్పుడు ఇలా క్రాస్ పీసులు అన్నీ వచ్చేస్తాయండి. ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్రాసులకి లైన్గా మార్కింగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకుందాం. ఇది ఖర్చు కొరకు అంటే కుట్లు కొరకు కుట్టు వేయడానికి. ఇప్పుడు మనకిచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకుని మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఆల్రెడీ కింద కుట్టు కొరకు పెట్టేసాం కదా, ఇప్పుడు షోల్డర్ పైన కుట్టు కొరకు, అలాగే ఇక్కడ డౌన్ హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము. ఆర్మ్ హోల్లో లైట్గా కొంచెం ముక్క అనేది వేయాలండి. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, మెయిన్ ఫ్రంట్ పార్ట్లే కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్లో రావాలి. చూడండి, మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి యాస్టీజ్గా మనకి ఎడ్జెస్ పీసులు ఉంటాయి కదండి, ఆ ఎడ్జెస్ పీసుల వైపు పెట్టేసేసుకుందాం. నార్మల్గా అయితే మనం స్ట్రైట్ కట్లో వేస్తాము, ఇలా ఈ విధంగా వేస్తాము బోట్ నెక్కి. కానీ ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ కాకుండా క్రాస్ కట్లో నార్మల్ ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్ నెక్కి వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేయాలన్నమాట. చూడండి, ఇలా క్రాస్గా వేసి కింద ఈ విధంగా 2 అంగుళాలకైతే మనం హోల్డ్ చేసేసుకుందాం. ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తము కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుందామండి. షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్, ఇలా మార్కింగ్ చేసుకుందాము. అయితే మనకి ఇక్కడే మనం చేసుకోవాల్సింది చాలా మార్పు అయితే ఉందండి. ఇప్పుడు మనం
నార్మల్గా అయితే ఇట్లా కట్ చేసేసుకుంటాము, కానీ ఇది బోట్ నెక్ బ్యాక్ వచ్చేసేసి బోట్ నెక్ కట్ చేసాం కదా, అలా కాకుండా ఏం చేయాలి అంటే మనం ఫ్రంట్ భాగంలో చూడండి స్కేల్ పెట్టి గీసేసుకుని ఇట్లా గీసేసుకుందాము. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా కొంచెం ముందుకి ఈ విధంగా అయితే జరుపుకోవాలండి. ఇప్పుడు చూడండి ఆర్మ్ హోల్ వైపున కొంచెం లోనకు అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచి ఇటు ఆర్మ్ హోల్ వైపు అంటే చూడండి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వైపు వచ్చేసేసి ఈ విధంగా కొంచెం బయటికి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచి చూడండి గీతలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇది ఫస్ట్ గీసిన గీత, ఇది తర్వాత గీసిన గీత అన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ భాగంలో నెక్ అనేది జారకుండా మనకి నార్మల్ కటింగ్కి అంటే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ బోట్ నెక్ బ్లౌజ్ మనం ఫ్రంట్ పార్ట్లో నార్మల్ కటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓన్లీ మనకి బోట్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ మాత్రమేనండి. ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసేసి నార్మల్గా క్రాస్ కటింగ్ అన్నమాట. అలా చేసేటప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర మనం ఈ విధంగా టిప్స్ అనేది ఫాలో అయ్యి మనం కటింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ కొంచెం షోల్డర్కి ఏమో కొంచెం ఇటు లోనికి మార్కింగ్ చేసుకోవాలి, అలాగే నెక్కి వచ్చేసి అటు బయటికి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కుల్ని మనం బేస్ చేసేసుకుని ఆర్మ్ హోల్లో లోతు కూడా తీసేసేసుకుందాము. ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ మార్కింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్తో బ్యాక్ ఏమో బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ కటింగ్ అనేది చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో, నార్మల్ కటింగ్ లాగానే ఉంది కదా క్రాస్ కటింగ్. ఇప్పుడైతే ఇట్లా తీసుకున్నప్పుడు మనకి షోల్డర్ అనేది జారకుండా కరెక్ట్గా ఉంటుందండి. సేమ్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కటింగ్ అయితే మనకి లైనింగ్ మాత్రమే కట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ లైనింగ్ని ఆధారంగా చేసుకుని మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, అలాగే హ్యాండ్స్. ఇక్కడ కొంచెం లోతు అయితే తీసుకుందాము. ఇందాక కొంచెం తక్కువగా గీసానండి, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ లోతు అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ లైనింగ్ ఆధారంగా మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. చూడండి ఈ క్లాత్ వచ్చేసి చాలా జారిపోతూ ఉంది. ఇది జిమ్మిచ్చోలో కొంచెం తక్కువ క్వాలిటీ అండి ఈ శారీ వచ్చేసేసి. ఇప్పుడు ఆ లైనింగ్ పీసులు అనేది మనం ఆ మెయిన్ క్లాత్ మీద పెట్టేసేసుకుని కటింగ్ అయితే చేసేసుకుందాము. చాలా సింపుల్గా అనేది మనం ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్ కటింగ్, బ్యాక్ వచ్చేసేసి ఈ విధంగా బోట్ నెక్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా.
చాలా నీట్గా అయితే ఉంటుందండి. బోట్ నెక్లు వేయనోళ్ళు ఫ్రంట్ బోట్ నెక్ వేయాలి కదా నార్మల్గా, అలా వేయలేనోళ్ళు ఈ విధంగా కనుక ఫ్రంట్ నార్మల్ నెక్, బ్యాక్ ఈ విధంగా బోట్ నెక్ పెట్టేసుకుని ఏదైనా షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఫ్రంట్ వచ్చేసేసి బాగా నెక్ పైకి అనేది ఉన్నట్లయితే, అలాంటప్పుడు వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ ఖర్చు అంతా కూడా కట్ చేసుకుందామండి. ఇది చాలా క్రాస్గా వచ్చింది పీస్. ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. లైట్గా ఈ పీస్లు అనేది యాడ్ చేయాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. కరెక్ట్గా పెట్టేసేసుకుని మనం లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కొంచెం ఒక ½ ఇంచ్ ఒక ½ ఇంచి కొంచెం ఉండేటట్లు చూసుకోవాలండి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది మనకి జరిగిపోతుంటుంది కాబట్టి ఒక ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసేసుకుని మొత్తము కూడా చుట్టూరు మెయిన్ క్లాత్ ఒక ½ ఇంచ్ ఉండేటట్లు చూసుకుని కట్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు అండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఉండాలి అంటే మీరు చిన్నగా ఏమైనా పిన్నులు పెట్టుకుని ఈ క్లాత్ అయితే సాగిపోతూ ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్నగా గుండు పిన్నులు లాంటివి పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఫ్రంట్ వచ్చేసేసి నార్మల్ నెక్, బ్యాక్ వచ్చేసేసి బోట్ నెక్ కటింగ్ అయితే బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.